హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే ప్రాబ్లం వచ్చేసి ఎక్సర్సైజ్ నెంబర్ 1.2 నుంచి సెకండ్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ. వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్ విల్ హ్యావ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ ఆర్ ఏ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఫామ్ అని మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డివిజన్ అనే రూల్ని యూజ్ చేయొద్దు అనమాట. అంటే ఏంటి, డివిజన్ చేయకుండా మనము ఇచ్చిన రేషనల్ నంబర్ని టర్మినేటింగ్ డెసిమలా కాదా, అంటే టర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమలా అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో డివిజన్ చేయకుండా ఎలా చేయాలంటే రూల్ ఏంటంటే, ప్రైమ్ ఫ్యాక్టర్ ఇచ్చిన నంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది చేయాలన్నమాట. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసినప్పుడు మనకి వాల్యూ ప్రైమ్ నంబర్స్ అనేవి ఇన్ ద పవర్ ఆఫ్ ఎనీ నంబర్స్ మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఏ ఫామ్లో ఉండాలంటే 2n ఇంటూ 5m ఫామ్లో. అంటే n అనేది ఏ నంబర్ అని అవ్వచ్చు అండ్ ఆల్సో m కూడా. n అండ్ m కెన్ బి ఎనీ నంబర్. ఓకే, సో ఇదన్నమాట రూల్. సో ఒకవేళ ఈ రూల్ని మాత్రం అది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసిందనుకో ఒకవేళ ఆ నంబర్ అనేది, సో మనకు అదేమవుతుంది, టర్మినేటింగ్ డెసిమల్ అవుతుందన్నమాట. ఒకవేళ ఇచ్చిన నంబర్ అనేది ఈ ఫామ్లో కనుక లేకపోతే అదేమవుతుంది, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుందన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్, ఇచ్చిన క్వశ్చన్ చూసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ, 13/3125 అనేది ఇచ్చారనమాట. సో దీంట్లో కూడా మనం ఏ ఫామ్ అంటే ఏం చేయాలి, డినామినేటర్ ఒకటే చూసుకోవాలి మనం, న్యూమరేటర్తో మనకి అవసరం లేదు. సో డినామినేటర్ ఒక్కదానికే మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసి ఈ ఫామ్లో ఉందా లేదా చెక్ చేసుకొని టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అనేది మనము డిసైడ్ చేస్తాం. ఓకేనా. సో ఫస్ట్ ఏం చేద్దాం, మనము 3125 నంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తున్నా. మీకు చెప్పాను కదా, నేను డివిజన్ రూల్స్ నేను షార్ట్లో అప్లోడ్ చేశాను, ఒకవేళ చూడకపోతే వెళ్ళి అక్కడ చూడండి. సో అక్కడ నేను ఏం మెన్షన్ చేశానంటే డివిజన్ రూల్స్ అన్నీ కూడా మెన్షన్ చేశాను. ఇక్కడ లాస్ట్ డిజిట్ అనేది మనకు 5 ఉంది కదా, సో 5 టేబుల్ తోటి మనము దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కంటిన్యూగా చేసుకోవచ్చు కదా. సో 5 తోటి చేస్తున్నాను నేను. 5 6 30 వస్తుందన్నమాట. సో 2 డిజిట్ తీసుకున్నాం, ఇక్కడ కూడా 2 డిజిట్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, 2 అంటే ఇక్కడ 30 అయింది. 5 6 30 అంటే ఇక్కడ 1 వస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ 10 తీసుకోవచ్చు కదా. 5 2 10, ఇక్కడ 2 మిగులుతుంది, అది 5. ఓకే. నెక్స్ట్ 5 1 5, 1 ఇక్కడ వస్తుంది. 5 2 10, నెక్స్ట్ 2 ఇక్కడ వస్తే 5 5 25. నెక్స్ట్ 5 2 10, సో 2 ఇక్కడ వస్తే 5 5 25. నెక్స్ట్ 5 5 25, 5 1. సో ఇది ఎలా రాసుకోవచ్చు మనం, 3125ని 5 పవర్ 1 2 3 4 5, సో 5 పవర్ 5లో రాసుకోవచ్చు. 2కి ఏం లేదు కదా మనకి, 2 నంబర్ అనేది ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో మనం 2ని ఎలా రాసుకోవచ్చు, 2 పవర్ 0లో రాసుకోవచ్చా. ఇది ఒక ఫామ్లో ఉంటుందండి, ఏంటంటే a పవర్ 0 = 1. ఇప్పుడు a అనేది ఎనీ నంబర్ అవ్వచ్చు, 2 3 4 ఎనీ నంబర్ అయినప్పుడు 2 అంటే ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాను అనుకోండి, 2 పవర్ 0 అనేది 1, 3 పవర్ 0 తీసుకున్న 1 ఆర్ 100 పవర్ 0 తీసుకున్న 1 అవుతుంది. ఓకేనా, ఇది ఫార్ములా అన్నమాట. ఓకే. సో మనం ఇక్కడ 1 రాసుకునే ప్లేస్లో 2 పవర్ 0లో రాసుకున్నాం అంతే. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు, దేర్ఫోర్ ద గివెన్ నంబర్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్. నంబర్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు, 11/12 అనమాట. సో డినామినేటరే కదా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం. డినామినేటర్ లాస్ట్ డిజిట్ ఏముంది ఇక్కడ 2, అంటే 2 టేబుల్ చూసుకుందాం మనం. 2 6 12, సో 2 3 6.
నెక్స్ట్ ఇక్కడ 3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి 3 తోటే మనం చేసుకుంటున్నాం ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో 3 1 జా 3. సో ఏమవుతుంది ఇక్కడ 12 = 2 స్క్వేర్ ఇంటూ 3 అనమాట. అంటే ఇక్కడ ఏ ఫామ్లో ఉంది 2 స్క్వేర్ ఇంటూ 3 అంటే ఈ రూల్ని అది అప్లికేబుల్ చేయట్లేదు. సో ఏం రాయొచ్చు, దేర్ఫోర్ ద గివెన్ నంబర్ ఈజ్ నాన్ టర్మినేటింగ్. ఓకే, డెసిమల్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు మనకి 64/455. ఓకే, 455కి చేయాలి డినామినేటర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. 455కి అంటే ఏంటి, లాస్ట్ డిజిట్ ఏముంది 5 ఉంది. సో 5 టేబుల్తో చూసుకుందాం మనం. 5 9 జా 45, మిగిలింది ఏంటి 5, 5 1 జా 5. ఓకే, నెక్స్ట్ ఇది లాస్ట్ డిజిట్ అనేది ఏముంది మనకి 1 ఉందన్నమాట. 1 ఉంటే ఏం రాసుకుంటాం మనం ఇక్కడ, నెక్స్ట్ నెంబర్ చూసుకుందాం మనం. 5 అయిపోయినాక ప్రైమ్ నెంబర్ ఏముంటుంది ఇక్కడ 7 ఉంటుంది. 7 తోటి అవుతుందా, 7 1 జా 7. ఇక్కడ ఎంత మిగులుతుంది మనకి 2 అనేది మిగులుతుంది. 2 అనేది ఇటు వస్తే ఏమవుతుంది 21, 7 3 జా 21. సో 7 టేబుల్తో వెళ్తుంది మనకి. 7 1 జా 7, 7 3 జా 21. నెక్స్ట్ 13 అనేది మనకేంటి ప్రైమ్ నెంబర్. సో డైరెక్ట్ ప్రైమ్ నెంబర్తో రాసుకుంటున్నాం. అంటే ఏమొస్తుంది ఇక్కడ 455కి మనకి 5 × 7 × 13. ఇక్కడ 5 ఉంది బట్ ఎక్స్ట్రా ఏముంది ఇక్కడ 7 × 13 ఉంది. సో ఇది కూడా ఏంటిది, దేర్ఫోర్ ద గివెన్ నంబర్ ఈజ్ నాన్ టర్మినేటింగ్. ఓకే, డెసిమల్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు 15/1600. సో 1600 రాసుకుందాం. లాస్ట్ డిజిట్ అనేది 0 వచ్చింది మనకి. ఓకే, లాస్ట్ డిజిట్ అనేది 0 వచ్చినా లేదా 5 వచ్చినా సరే మనకి 5 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది కదా, 10తో కూడా అవుతుంది. బట్ 10 అనేది ఏంటిది మనకి ప్రైమ్ నెంబర్ కాదు, అది కాంపోజిట్ నెంబర్. సో 10 అనేది తీసుకోం మనం, 5 అనేది కన్సిడర్ చేస్తాం 5 టేబుల్తో. 5 3 జా 15, 1 ఇక్కడ వస్తుంది. సో 5 2 జా 10, 0. ఓకే, 5 6 జా 30, 2 ఇక్కడ వస్తే 5 4 జా 20. నెక్స్ట్ 2 టేబుల్తో పోతుంది కదా, 2తో ఎందుకు పోతుందని చెప్తున్నా, ఇక్కడ లాస్ట్ డిజిట్ అనేది 4 ఉంది. సో 2 టేబుల్తో. 2 3 జా 6, 2 2 జా లాస్ట్ డిజిట్ 2. సో 2 టేబుల్తో. 2 1 జా 2, 2 6 జా 12, 6 ఉంది. సో 2 టేబుల్తో. 2 8 జా 2 4 జా 2 2 జా 2 1 జా. ఓకే, సో ఎలా రాసుకుంటాం, ఇది 1600 = 5 స్క్వేర్. ఎందుకు 2 టైమ్స్, సో 5 స్క్వేర్. నెక్స్ట్ 2ని ఎలా రాసుకుంటాం 1 2 3 4 5 6 ఇంటూ 2 power 6. సో ఇది ఎలా ఉంది మనకి 2 power n ఇంటూ 5 power m ఫామ్లోనే ఉంది కదా. సో మనం ఏం రాసుకోవచ్చు దీన్ని, దేర్ఫోర్ ద గివెన్ నంబర్ ఈజ్ టర్మినేటింగ్, డెసిమల్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు 29/343. 343 రాసుకుందామా. 343 నెంబర్ తోటి మనం ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలన్నమాట. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇది చూడండి, ఇక్కడ లాస్ట్ డిజిట్ అనేది 3 ఉంది. సో ఈవెన్ నెంబర్ కాదు. సో 2 టేబుల్తో పోదు, 3తో పోతుందా. 3 + 4 ఎంత 7, 7 + 3 ఎంత 10 అవుతుంది. సో అది కూడా పోదు. నెక్స్ట్ 5తో కూడా పోదు, ఎందుకు లాస్ట్ డిజిట్ 0 or 5 ఉండాలి. సో అది కూడా కాదు. నెక్స్ట్ 7 టేబుల్తో చూద్దాము. 7 టేబుల్తో ఏం చేస్తాము, 7 టేబుల్తో 34 ఎప్పుడు పోతుందో చూసుకోవాలి మనం. 7 టేబుల్లో 34 ఎప్పుడు పోతుంది, 7 4 జా 28. 28 అంటే ఎంత మిగులుతుంది ఇక్కడ, 7 4 జా 28. సో 28 అంటే ఇక్కడ 6 మిగులుతుంది. 6 ఇక్కడ వస్తే 7 9 జా 63. నెక్స్ట్ 7 7 జా 49, 7 1 జా. సో ఏమవుతుంది ఇక్కడ 343 = 7³ ఇంటూ 2 power 0 రాసుకోవచ్చు, 5 power 0 రాసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి 7 అనేది ఎక్స్ట్రా ఉంది కదా. సో మనం ఏం రాయొచ్చు, దేర్ఫోర్ ద గివెన్ నంబర్ ఈజ్ నాన్ టర్మినేటింగ్, డెసిమల్ అన్నమాట. ఓకేనా.
ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెక్ గర్ల్ టు మ్యాథ్ గర్ల్.